కనకపు సింహాసనమున సునగము కూర్చుండబెట్ట శుభలగ్నమునన్ దొనరగు బట్టము కట్టిన తన వెనుకటి గుణమేల మాను వినురా సుమతి అని అంటారు కదా. సో మీకు అద్భుతమైన ఒక తెలుగు పద్యం. సో ఇప్పుడు ఈ పాకిస్తాన్ చైనాకు 100% ఇది వర్తిస్తుంది. అంటే ఒక బంగారు సింహాసనంలో కుక్కను కూర్చోపెట్టారు అనుకోండి, అది ఏం చేస్తుంది? దాని పాత గుణము ఏదో దానినే కదా, దాన్నే రిపీట్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తున్నారు 29 ఏళ్లలో ఫర్ ద ఫస్ట్ టైం. అంటే మీకు ఇంతకు ముందు పాకిస్తాన్ నిర్వహించిన ఐసీసీ ఈవెంట్ వరల్డ్ కప్, పాకిస్తాన్లో వరల్డ్ కప్ మ్యాచెస్ జరిగాయి. తరువాత తీవ్రవాదము, భారత్ అయితే టోటల్గా పాకిస్తాన్ వెన్యూస్నే బాయ్కాట్ చేశారు. ఇవాళ ఈ ఐసీసీ టోర్నమెంట్ ఛాంపియన్స్ ట్రోఫీ మనము దుబాయ్లోనే ఆడుతున్నాం, మన మ్యాచ్లంతా కూడా దుబాయ్లోనే. అలాంటిది ప్రపంచ దేశాలు, అందులో ఉండే క్రికెట్ ప్లేయర్స్ ఎంత ప్రమాదంలో పడిపోయి ఉన్నారు అంటే మీకు వీళ్ళందరూ ఇవాళ పాకిస్తాన్లో మీకేంటి కరాచీ, లాహోర్, రావల్పిండి లాంటి వెన్యూస్లో క్రికెట్ ఆడడానికి వెళ్ళారు. వీళ్ళు ఎంత డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది లోకల్ ప్రజలను అడిగితే చెప్తారు. స్టేడియంస్ అంతా టోటల్గా ఖాళీగా ఉన్నాయండి. భయం, ఎటు నుంచి ఎవడొస్తాడో, ఏం కాల్పులు జరుపుతాడో, ఎలాంటి పేలుళ్ళు జరుగుతాయో, టోటల్గా ఒక రకమైన భయముతో లోకల్సే స్టేడియంలోకి వెళ్ళి క్రికెట్ మ్యాచ్లు చూడడం లేదు. ఇది పరిస్థితి. ఇదంతా గమనించని పాకిస్తాన్ చూడండి, ఈ ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క అప్రూవల్ ఎవరు ఇచ్చారంటే మనం ఇచ్చాం. భారతదేశం యొక్క హోంమంత్రి, అతని కుమారుడు, అతను మీరు నిర్వహించుకోండి అని చెప్పి గ్రీన్ సిగ్నల్. ఐసీసీ యొక్క చైర్మన్ ఇతను. అంటే మనమే పర్మిషన్ ఇచ్చాం. గుర్తుపెట్టుకోండి, ఈ షాహిద్ ఆఫ్రిది, అలాగే మీకు షోయబ్ అఖ్తర్, వీళ్ళు ఈ వెధవలు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? నరేంద్ర మోదీ కరోనా వైరస్ కన్నా ప్రమాదము. అవునురా, ప్రమాదమే. మీకు ప్రమాదం, పాకిస్తాన్కి ఖచ్చితంగా ప్రమాదం. కానీ మీరు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహిస్తున్నారు అంటే మా వల్లే, మేము ఒప్పుకోవడం వల్లే అక్కడ ప్రపంచ దేశాలకు సంబంధించిన క్రికెట్ ప్లేయర్స్ వచ్చారు. మాకు సెక్యూరిటీ ఇష్యూ. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ ఒక దీంట్లో మాట్లాడుతున్నాడు అప్పట్లో. ఆయన ఏమంటున్నాడంటే, ఏంటండి భారత్తో అన్నప్పుడు మీ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. ఎలాగ ఇది అంటే, నేను భారత్తో క్రికెట్ ఆడుతున్నప్పుడు దాన్ని క్రికెట్గా చూడను, ఇది ఒక కాశ్మీర్ యుద్ధములా చూస్తాను. మేము జిహాదీ పోరాటము చేస్తున్నాం అన్నట్టుగా, అది ఒక యుద్ధ క్షేత్రము, భారత్తో అంటే మాకు ఒక యుద్ధ క్షేత్రములా ఉంటుంది. ఇలా ఇమ్రాన్ ఖాన్ మాట్లాడాడు. ఇవాళ ఏం చెప్తున్నాడు? ఎక్కడా కూడా పాకిస్తాన్లో క్రికెట్ మ్యాచ్లు జరగనివ్వకండి, పోరాటాలు చెయ్యండి, స్టేడియం ముందు నిలబడి నినాదాలు లేపండి. ఇదే ఇమ్రాన్ ఖానే. కానీ ఏంటి, మనము ఇచ్చిన పర్మిషన్. సో ఇప్పుడు ఏమైంది, పాకిస్తాన్కి న్యూజిలాండ్కి మధ్య ఒక మ్యాచ్ జరుగుతుంది. స్టేడియం అంతా ఖాళీ, ఎవరూ లేరు. బయట 12,000 మంది పోలీసులు ఉన్నారు. క్రౌడ్ కన్నా వీళ్ళ సంఖ్య ఎక్కువ. అది అక్కడ పరిస్థితి. మరి వీడికి ఏం లాభాలు వస్తాయి? ఎందుకండి, పాకిస్తాన్ అంటే మీకు క్రికెట్ క్రేజ్ ఉండే కంట్రీ కదా, ఎందుకు ప్రజలు వెళ్ళడము లేదు? మోరోవర్ చూడండి ఫ్రెండ్స్, $3 మాత్రమే టికెట్ ప్రైస్. ఒకవేళ మీరు ఇండియన్ రూపీ 90 రూపాయలు అనుకున్నారు అనుకోండి, 270 రూపాయలు మాత్రమే ఆ టికెట్ ప్రైస్. సో పాకిస్తాన్ అంటే ఇంకా కూడా దారుణం కదా. కాబట్టి ఒక 50 రూపాయలకో 60 రూపాయలకో టికెట్ వస్తే అది కొనుక్కొని చూసే పరిస్థితి కూడా పాకిస్తాన్లో లేదు. కానీ ఇంతకన్నా వర్స్ట్ చూడండి, ఈ దేశము ఎంత దరిద్రం అంటే, అందుకే చెప్తున్నాను, మీరు వీళ్ళకి బంగారు సింహాసనాన్ని ఇచ్చినా వాళ్ళు కుక్కలు, కుక్క బుద్ధి అలాగే ఉంటుంది. మీకు ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, దానికి తరువాత రోజు చూడండి, అంటే ఛాంపియన్స్ ట్రోఫీ అనే ఈ ప్రతిష్టాత్మకమైన ఐసీసీ టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ? పాకిస్తాన్లో. పాకిస్తాన్ ఆర్మీ అంటే సివిలియన్ గవర్నమెంట్కి ఏమో క్రికెట్ కావాలి, ప్రపంచ స్థాయిలో పాకిస్తాన్కి మంచి పేరు రావాలి, వరల్డ్లో ఉండే టాప్ మోస్ట్ ప్లేయర్స్ అంతా పాకిస్తాన్కి వచ్చి క్రికెట్ ఆడాలి. ఇది వీళ్ళ నిర్ణయం. మనము కూడా ఓకే అన్నాం. సరేరా, నీకు ఒక లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను, నువ్వు కండక్ట్ చేసుకో, జాగ్రత్తగా చెయ్యి, ఐసీసీ పరువు తీయకు, ఇన్ని చెప్పి మనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం. కానీ తరువాత రోజు చూడండి, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఈ వజీరిస్తాన్ అంటారు. ఈ వజీరిస్తాన్ వద్ద పాకిస్తాన్ ఆర్మీ అంటే ఇంకొక ప్రభుత్వం, పాకిస్తాన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్
వీళ్ళు ఒక భీకరమైన ఎయిర్ స్ట్రైక్స్ అనేవి చేశారు. అంటే ఇక్కడ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు, ఇటువైపు నువ్వేం చేస్తున్నావు, నేరుగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్పై యుద్ధము ప్రకటిస్తున్నావు, ఎయిర్ స్ట్రైక్స్ చేస్తున్నావు. 100 మంది ఆఫ్ఘనిస్తాన్ పౌరులు మరణించారు. అడిగితే వీళ్ళు తీవ్రవాదులు, మహిళలు పిల్లలు తీవ్రవాదులా, తుపాకులు ఉన్నాయా, AK-47లు ఉన్నాయా, ఏమున్నాయి వీళ్ళ చేతుల్లో, గూడారాల్లో మీకు ఒక రోజు ఎలా బతకాలి, తిండి తిప్పలు లేకుండా మీకు అక్కడ పేదరికం, కటిక పేదరికంలో ఉంటున్న ప్రజల మీద ఎయిర్ స్ట్రైక్స్ చేసి వీళ్ళందరూ తీవ్రవాదులు అని చెప్పేసి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇవాళ చెప్తే ప్రపంచం వింటుందా? సరేరా, అక్కడ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది కదా, మీకు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, ఇంకా చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ కూడా పాకిస్తాన్లో ఆడుతున్నారు. ఇన్ని దేశాల వాళ్ళు ఎందుకు వచ్చారు? ఒక్క భారత్ యొక్క చైర్మన్, ICC చైర్మన్ చెప్తున్నాడు, మీరు ధైర్యంగా వెళ్ళండి, మీరు అక్కడ ఆడండి, మేము భరోసా, మేము చూసుకుంటాం అనడంతో, ఆ సెక్యూరిటీ విభాగం మన చేతుల్లో పెట్టుకోవడంతో మనం ఓకే అన్నాం. కానీ స్వయాన ఇమ్రాన్ ఖానే ఏమంటున్నాడు, ఆపేయండి, మ్యాచ్లు ఆడకండి, ఆడనివ్వకండి, వీళ్ళందరి ముందు మీరు ధర్నాలు చేయండి, వీళ్ళ బస్సుల ముందు మీరు వెళ్ళి పెద్ద లెవెల్లో ప్రొటెస్టులు తెలపండి, ఇక్కడ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది జరగకూడదు. ఇంకొక వైపు ఏంటండి, మీకు 1566 తీవ్రవాద దాడులు పాకిస్తాన్ ఆర్మీ మీద, పాకిస్తాన్ అధికారుల మీద, మీకు ఏకంగా 924 మంది మరణించారు. అంటే పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేసినప్పుడు అప్పుడేంటి 46 మంది, సో మొన్నటికి మొన్న 100 మంది. కానీ తెహ్రీక్ తాలిబాన్ యొక్క ప్రతీకారం ఎలా ఉంది, ఏకంగా 924 మంది పాకిస్తాన్ సైనికులను వీళ్ళు హతం చేశారు. 1200 మందికి పైగా గాయాల పాలై ఇవాళ హాస్పిటల్స్లో ఉన్నారు. అంటే ఈ పోరును చూడండి, ఒక్కసారి పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేస్తే ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి ఆ ప్రతీకార దాడులు ఎలా ఉంటాయంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, పాకిస్తాన్ ఆర్మీలో మీకు పష్తూన్ సైనికులు చాలా చాలా ఎక్కువ మంది. స్వయాన ఇమ్రాన్ ఖానే ఒక పష్తూన్ యువకుడు, కాబట్టి మీకు పష్తూన్ యువకులంతా కూడా ఇమ్రాన్ ఖాన్కి సపోర్ట్గా ఉంటారు. వీళ్ళు ఎవరు కూడా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్కి వ్యతిరేకంగా యుద్ధాలు చేయరండి, ఇంపాసిబుల్. పాకిస్తాన్ ఆర్మీ యూనిఫామ్లో ఉన్న ఈ పలానా తాలిబాన్ వాడి మీద కాల్పులు జరుపు అంటే అతను పష్తూనే, నేను పష్తూనే, చెయ్యము అని అంటారు. వీళ్ళు నిరాకరిస్తారు. మీకు రివర్సులో పాకిస్తాన్ జనరల్స్ మీదే వీళ్ళు దాడులు మొదలు పెడతారు. అది అక్కడ పరిస్థితి. కానీ బుర్ర ఉన్నవాడు, చెప్తున్నాను కదా, మీకు ఇంత పెద్ద సింహాసనంలో మనం తీసుకెళ్ళి కూర్చోబెట్టాము, జాగ్రత్తరా, ఇన్నేళ్ల నుంచి మొత్తుకుంటున్నావు, నీకు ఒక అవకాశం ఇస్తున్నామని మనం చెప్తే ఇక్కడేమో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది, అక్కడేమో వాడు వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధము అని చెప్పి ఎయిర్ స్ట్రైక్స్ చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు తిరగబడితే ఆల్రెడీ తాలిబాన్ నుంచి వాళ్ళ పోరాటదారులు, వీరులు స్టార్ట్ అయిపోయారు. కరాచీ, లాహోర్, రావల్పిండిలో ఏవైనా జరగవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇవాళ ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్స్ను ఎలా సేవ్ చేయడము, మ్యాచ్లన్నీ ఆపేసి ఎవరి దారిన వాళ్ళు పారిపోవాలా, ఇదే మీకు ఉత్తమ మార్గము. ఛాంపియన్స్ ట్రోఫీ వద్దు, ఈ పాకిస్తాన్ వద్దు, వీళ్ళు చెప్తున్న ఈ వెన్యూస్ ఇంకా కూడా డేంజర్. కాబట్టే లోకల్సే మీకు అక్కడ క్రికెట్ మ్యాచ్లు చూడడానికి రావడమే లేదు, ఇదే వాస్తవము. మరి పాకిస్తాన్ అనబడే కుక్క, దీనిని మనము ఒక బంగారు సింహాసనంలో కూర్చోబెట్టాము, తన బుద్ధి మారిందా? దయచేసి కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.